ఈ విశ్వంలో ఉన్న జీవరాశులన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మహాకరుణామయుడు తథాగత భగవాన్ బుద్ధునికి నా యొక్క అభివాదములు. సబ్బదానానం ధమ్మదానాన జినాతి. తన గురువు మొగలి పొత్తు తిస్సు దగ్గర దేవనాం ప్రియదర్శి సామ్రాట్ అశోక చక్రవర్తి వెళ్ళి, నేను నా జీవిత కాలంలో సుమారు 84,000 స్తూపాలను సంగారామాలను నిర్మాణం చేశాను. నేను ధమ్మం కొరకు ఇంకా ఏమన్నా చేయవలసింది ఉందా అని అడిగినప్పుడు మొగలి పొత్తు తిస్స సామ్రాట్ అశోక చక్రవర్తికి ఒక మాట అంటాడు, సప్పదానానం ధమ్మదానాన జినాతి. అన్ని దానాల కంటే ధమ్మదానమే శ్రేష్టమైనది. ఆ మాటను స్వీకరించినటువంటి దేవనాం ప్రియదర్శి సామ్రాట్ అశోక చక్రవర్తి ఇంటికి వచ్చి తన రాణి విదిశాదేవితో, కుమారుడు మహేంద్రతో ఈ విషయం చర్చించేటప్పుడు తన తండ్రి మాటల్ని గౌరవిస్తూ, గురువు మాటల్ని గౌరవించి తన తర్వాత రాజు కావలసిన వాడు, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద భూభాగానికి చక్రవర్తి అయినటువంటి ఒక చక్రవర్తి కుమారుడు తన తర్వాత రాజు కావలసిన వాడు ధమ్మం కొరకు తన జీవితాన్ని త్యాగం చేసి, సంఘానికి దానం చేసి, దేశం కాని దేశానికి ధమ్మ ప్రచారానికి పంపినటువంటి ధమ్మనాయకుడు దేవనాం ప్రియదర్శి సామ్రాట్ అశోక చక్రవర్తికి నా యొక్క అభివాదములు. అదేవిధంగా ఈ ఆధునిక యుగం యొక్క ఆధునిక బుద్ధుడు పరమ పూజ్య బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నా యొక్క అభివాదములు. అదేవిధంగా వేదిక మీద ఉన్న బౌద్ధ గురువులు, బౌద్ధ సంఘానికి, బౌద్ధ ఉపాసకులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మీరు ఖచ్చితంగా రావాలని ఆహ్వానించిన వై హర్బాబు సార్ గారికి, ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖకు, అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మహేష్ నాగా అండ్ ప్రకాశం జిల్లా ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా శాఖకు, ఆర్గనైజర్స్ అందరికీ నా యొక్క ఉద్యమ జైలు. మిత్రులారా, ప్రధాన వక్త అని ముందే ఒకటి యాడ్ చేశారు. వాస్తవానికి కొన్ని విషయాల మీదనే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. బౌద్ధం అనేది అనంతమైనటువంటి ఒక జ్ఞానం. అది ఏకకాలంలో ఎప్పుడు కూడా దాన్ని పూర్తి చేయలేం. బౌద్ధం యొక్క ఆవశ్యకత నిజంగా చాలా రోజుల తర్వాత విద్యాసాగర్ అన్నట్టు విన్నాను. చాలా గొప్పగా బాబాసాహెబ్ ఎందుకు బౌద్ధం వైపు అని అడుగు పెట్టారు, దాని ఆవశ్యకత ఏంటో చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ పెద్దలు ఉన్నారు, విజయ్ కుమార్ సార్. బహుశా అది 2009-10 అనుకుంటా. సార్ మా ఆదిలాబాద్ జిల్లాకు జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సార్ సర్వీసెస్, సార్ సిన్సియారిటీ, సార్ మేధా సంపత్తి మీద నాకు కాస్త క్లారిటీ ఉంది. చాలా గొప్ప ఆఫీసర్. అదేవిధంగా మనం ఇక్కడ వాస్తవానికి గమనించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్టచబుల్స్ అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ద్రోహం చేశారు. ఈ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితేనే బౌద్ధం అర్థమవుతుంది. నేడు ఈ భారతదేశంలో దాదాపు 25% ఉన్నటువంటి అన్టచబుల్స్, అంటరాని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ప్రతి 7 నిమిషాలకు వాళ్ళ మీద ఒక అట్రాసిటీ జరుగుతుందని బెంగళూరులో జరిగినటువంటి ఒక సభలో ఆ రోజు వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి హమీద్ అన్సారీ సభాముఖంగా చెప్తున్నాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చెప్తుంది. ప్రతిరోజు
కనీసం 4 మహిళల మీద అత్యాచారం జరుగుతుందని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సమాచారం ఇస్తుంది. ప్రతి 7 నిమిషాలకు ఈ రోజు కూడా ఒక అట్రాసిటీని అనుభవిస్తున్నామంటే మనం బాబాసాహెబ్ను అనుసరించకపోవడమే దాని ప్రాథమిక కారణమని నేనంటాను. ఈ ప్రపంచంలో ఏ మానవ సమాజం కూడా ఇంత భిన్నంగా లేదు. నీకు ఒక బ్రతుకు లేదు, ఊర్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు, అంటరానితనం, చదువు లేదు, గుడికి రానివాడు, ఇంత భయంకరమైనటువంటి ఆంక్షలు ఉన్నటువంటి సొసైటీలో జీవిస్తున్న నీకు తన 4 పిల్లల్ని త్యాగం చేసి, తన భార్యను త్యాగం చేసి, తన మొత్తం సర్వ జీవితాన్ని నీ కొరకు తగలబెట్టి ఇంత అందమైన జీవితాలు ఇచ్చినటువంటి ఆ మహనీయుడు చెప్పినటువంటి బాటలో నేటికి కూడా మనం ప్రయాణించకపోవడం నిజంగా ఆయనకు చేసిన ద్రోహం కాదా? ఆ ద్రోహం కారణం చేతనే వాస్తవానికి విద్యాసాగర్ అన్న బౌద్ధాన్ని మతంగా బాబాసాహెబ్ తీసుకెళ్ళాలి. నేను బాబాసాహెబ్ను చూస్తున్న క్రమంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన బాబాసాహెబ్ ప్రత్యక్షంగా న్యాయశాఖ మంత్రిగా పార్లమెంట్లో ఉన్నారు. రాజ్యాంగాన్ని ఈ స్వర్ణ కులాలు, ద్విజ కులాలు ఏం చేస్తున్నాయో బాబాసాహెబ్కు స్పష్టంగా అర్థమైంది. ఏ బుద్ధున్నైతే నిరీశ్వరవాద, విజ్ఞానవాద కర్మకాండలను నిరాకరించి జ్ఞానవంతమైనటువంటి మార్గాన్ని బోధించిన బుద్ధుణ్ణి ఈ దేశం కాదన్నది. తన పుట్టినటువంటి మాతృభూమి నుండి తరిమి కొట్టింది. బుద్ధుణ్ణి తను పుట్టినటువంటి మాతృభూమి నుండి తరిమి కొట్టింది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏ బుద్ధున్నైతే ఈ దేశం కాదన్నదో, ఏ బుద్ధుని యొక్క ధర్మాన్ని అంతం చేయడానికి ఈ దేశంలో ఆ రోజు నుండి నేటి వరకు కుట్రలు జరుగుతున్నాయో, ఆ బుద్ధుణ్ణి తిరిగి జీవం పోశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో. బర్మా దేశంలో జరిగినటువంటి వరల్డ్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ లో బాబాసాహెబ్ దాని మీద స్పష్టత కూడా ఇచ్చారు. బోధిసత్వ బాబాసాహెబ్ అంటారు. నేను భారతరత్న అనడం కంటే ఎక్కువ బోధిసత్వ అనడానికి ప్రియారిటీ ఇస్తాను. కారణం ఏంటంటే బుద్ధిని తర్వాత ఆ బోధిసత్వ బిరుదు అనేది ఈ విశ్వంలో ఎవరికైనా దక్కిందంటే అది బాబాసాహెబ్కు దక్కింది. అది భారతదేశంలో ఉన్నటువంటి కుట్రదారులు, పాలకులు ఇచ్చింది కాదు. ప్రపంచ బౌద్ధుల సమాఖ్య, వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్ బాబాసాహెబ్ ఈ దేశంలో సృష్టించిన ధమ్మ విప్లవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచ మానవ సమాజంలో దాదాపు 5 లక్షల మందితో ఏకకాలంలో ధమ్మ దీక్ష తీసుకోవడము, ఇవ్వడం అనేది అది చిన్న విషయం కాదు. బాబాసాహెబ్ గారు బౌద్ధాన్ని ఇవ్వడానికి ప్రాథమిక కారణం ఏంటంటే, ఏ బుద్ధునైతే ఈ దేశం కాదన్నదో ఆ బుద్ధుని తిరిగి రాజ్యాంగంలో జీవం పోశారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం, సమన్యాయం, ఈ అన్ని సూత్రాలు కూడా బుద్ధుడి నుండి వచ్చినాయి. ఆ తర్వాత కాలంలో ఇక మన దేశం అంగీకరించక ఆ దేశం నుండి వచ్చింది, ఈ దేశం నుండి దించింది అని చాలా వరకు చెప్తా ఉన్నాం. బాబాసాహెబ్ మీద, బాబాసాహెబ్ 10th క్లాస్లోనే బుద్ధిజం యొక్క ప్రభావం ఉంటుంది. తన గురువు ఒక బుద్ధుని చరిత్ర మీద ఒక పుస్తకాన్ని గిఫ్ట్ ఇవ్వడం, బాబాసాహెబ్ దాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం, సీరియస్గా చదవడం, బాబాసాహెబ్ యొక్క మొత్తం మూమెంట్ చూసినట్లయితే బాబాసాహెబ్ చాలా స్పష్టమైన ఒక జర్నీ చేస్తున్నారు. ఆ జర్నీలో ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మొత్తం అన్టచబుల్స్ యొక్క సమస్యకు మూల కారణం ఏంటి?
ఆ మూల కారణానికి పరిష్కారము రాజ్యాంగబద్ధంగా ఇస్తున్నప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు వాళ్లకు న్యాయం చేయరు అని బాబాసాహెబ్కి అర్థమైంది. కాబట్టి వాళ్ళ జీవన గతిని మార్చడానికి, వాళ్ళ జీవితాలను మార్చడానికి ఒక ఆల్టర్నేట్ రాజ్యాంగం కూడా బాబాసాహెబ్ రాసిచ్చారు. అదే ద బుద్ధ అండ్ హిస్ ధమ్మ. దాన్ని బాబాసాహెబ్ అనంతరం ఈ ప్రజలందరూ అనుసరించి ఉన్నట్లయితే ఈ వ్యవస్థను అధిగమించే శక్తి సామర్థ్యం ఈ దేశంలో ఉన్న అంటరాని కులాల దగ్గర ఉండేది. కాకపోతే స్వాభావికంగా జరిగింది ఏంటంటే, బాబాసాహెబ్ జీవించి ఉన్నప్పుడే, మీరు ఒకసారి బాబాసాహెబ్ను ప్రత్యక్షంగా చూడడానికి ప్రయత్నం చేయండి. రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ థియరీలో బాబాసాహెబ్ యొక్క విజన్ అర్థమవుతుంది మనకు. ఒకటే ఒక భాషలో ఈ దేశ చరిత్రను చెప్తారు, ఒకటే ఒక వాక్యం. బౌద్ధానికి వైదిక బ్రాహ్మణులకు మధ్య జరిగినటువంటి సంఘర్షణ మాత్రమే ఈ దేశ చరిత్ర అని అంటారు. బౌద్ధానికి వైదిక బ్రాహ్మణ ధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణ మాత్రమే ఈ దేశ చరిత్ర అంటున్నారు. బాబాసాహెబ్ నీకు నీ మీద మతం రుద్దలేదు. బాబాసాహెబ్ నీ పూర్వాన్ని తెలుసుకోవడానికి, నీ పూర్వవైభవాన్ని తెలుసుకోవడానికి, నీ పూర్వం ఉన్నటువంటి నీ చరిత్రను తెలుసుకొని నువ్వు మారడానికి ఉన్నటువంటి అవకాశాలు చూశారు. బాబాసాహెబ్ బౌద్ధం 56 ఇస్తున్నారు. శూద్రులు ఎవరు పుస్తకం ఎక్కడ రాశారు, ఎప్పుడు రాశారు? కుల నిర్మూలన ఎప్పుడు రాస్తున్నారు? అంటరాని వారు ఎవరు అనే పుస్తకం ఎప్పుడు రాస్తున్నారు? దానికంటే చాలా కాలం ముందే రాస్తున్నారు. అంటరాని వారు ఎవరు, శూద్రులు ఎవరు అని చెప్తున్న క్రమంలో బాబాసాహెబ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నాగజాతి ప్రజలు అని చెప్తున్నారు. చాలా స్పష్టంగా బాబాసాహెబ్కు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ తోటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు బౌద్ధం వైపు తీసుకొచ్చారు. కానీ బాబాసాహెబ్ జీవించి ఉన్నప్పుడే బాబాసాహెబ్ అప్పుడైపోయాడు. బాబాసాహెబ్ నీడ కింద ఈ దేశం వెళ్తుంది. బాబాసాహెబ్ను ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత కులాలు అనుసరిస్తున్నాయి. గాంధీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ మీద ఒక కుట్ర జరిగింది. కానీ విషయం ఏంటంటే, బాబాసాహెబ్ క్లారిటీగా ఒక విజన్ ఉంది కాబట్టి ఆ కుట్ర అంత సక్సెస్ కాలేకపోయింది. మీరు ఒకసారి గమనించండి, మనం చరిత్ర చెప్పేటప్పుడు చాలా విషయాలు ఏం చెప్తున్నామంటే, క్రీస్తు పూర్వం 185లో బృహదత్తుని హతమార్చిన తర్వాత, మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత ఈ దేశంలో వైదిక బ్రాహ్మణ ధర్మం ఎంట్రీ ఇచ్చింది, బ్రాహ్మణులు పరిపాలించారని. కానీ ఒక విషయం అర్థం మనం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం బాబాసాహెబ్ అనంతరం బాబాసాహెబ్ను అనుసరించలేదు. బాబాసాహెబ్ ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టోలోనే చాలా క్లియర్గా సామ్నరీస్ ని నిర్మాణం చేయాలి, భిన్నమైన స్టడీస్ చేయాలని చెప్తున్నారు. నేనేమంటున్నా, నా వాదన ఏమిటంటే, క్రీస్తు పూర్వం 185లో పుష్యమిత్ర శృంగుని ద్వారా ఈ దేశంలో బౌద్ధం అంతమైతే 8వ శతకంలో ఈ దేశానికి వచ్చినటువంటి హుయాన్సాంగ్ నలంద యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు చాలా స్పష్టంగా రాస్తున్నాడు, ఈ దేశంలో దాదాపు 98% అక్షరాస్యత ఉంది అని. ఒకవేళ క్రీస్తు పూర్వం 185లోనే బౌద్ధం అంతమై ఉంటే, హుయాన్సాంగ్ స్పష్టంగా రాస్తున్నాడు, నేను చదువుకునేటప్పుడు 8వ శతాబ్దంలో, అక్కడి నుండి 900 సంవత్సరాల తర్వాత, బృహదత్తుని హత్య అనంతరం 900 సంవత్సరాల తర్వాత కూడా ఒక నలంద అనే యూనివర్సిటీలో 10,500 మంది విద్యార్థులు చదువుతున్నారు, 1750 మంది ప్రొఫెసర్స్ అక్కడ పనిచేస్తున్నారని రాస్తున్నాడు. హుయాన్సాంగ్ మీ పక్కన ఉన్నటువంటి చందవరంకి వస్తున్నారు. ఇక్కడ చోళులు పరిపాలించారు, చోళులు బౌద్ధులు. ఈ ప్రాంతాన్ని సందర్శించాడు, దేశమంతా సందర్శించాడు. హుయాన్సాంగ్ కంటే ముందు పాయాన్ వచ్చాడు.
మనం ఒక భ్రమలో బతుకుతున్నాం, కన్ఫ్యూజన్లో బతుకుతున్నాం. కాబట్టి మనకు బౌద్ధం అర్థం కాలేదు. ఏ భ్రమలో బతుకుతున్నాం? ఇప్పుడే విద్యాసాగర్ అంటే చెప్పారు, జైబీం అనే నినాదం ఏమైపోయింది? ఇష్టం వచ్చిన బ్రతుకులు బ్రతుకుతూ జైబీం చెప్తే సరిపోతుంది, ఏదో హలోలియా అనే పదం చెప్తే అన్నీ అయినట్టు అని. వస్తాను, మెయిన్ పాయింట్ వస్తాను. ప్రపంచ మానవ సమాజానికి మతం ఎందుకు అవసరం అవుతుంది, దానికి కారణం ఏంటి, మతాలు ఎందుకు ఉద్భవించినాయి, బాబా బుద్ధుడి యొక్క విజన్ ఏమిటి, బుద్ధుడు ఏం చేయదలుచుకున్నాడు, ఆ విషయాల మీద నేను వస్తాను. దానికంటే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతిఘాత విప్లవం బాబాసాహెబ్ తర్వాత, బాబాసాహెబ్ బ్రతికి ఉన్నప్పుడే ఒక మెజారిటీ సెక్షన్ కమ్యూనిటీ బాబాసాహెబ్ను అనుసరించకూడదని గాంధీ ఆధ్వర్యంలో ఒక కుట్ర జరిగింది. గాంధీ ఆ రోజు నినాదం ఇచ్చాడు, హిందూ ఖత్రేమే అని. ఏమని? హిందూ ఖత్రేమే అని ఏ రోజు నినాదం ఇస్తున్నాడు? సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు పోయి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ను ఆపడం అతడి తరం కాదు అని అతనికి స్పష్టంగా అర్థమైన తర్వాత హిందూ ప్రజల్ని రెచ్చగొడుతూ అంటరాని కులాల్లో మెజారిటీగా ఉన్నటువంటి ఒక సెక్షన్ను బాబాసాహెబ్కు వ్యతిరేకంగా తయారు చేస్తూ ఒక నాయకుడిని తయారు చేయడం జరిగింది బాబాసాహెబ్కు వ్యతిరేకంగా. అతని పేరే జగ్జీవన్ రామ్. అతను ఎంత దుర్మార్గంగా బాబాసాహెబ్ మిషన్ కు వ్యతిరేకంగా పనిచేశాడంటే, బాబాసాహెబ్ బౌద్ధ ధర్మ దీక్ష గురించి, ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే, రకరకాల సంగీతులు సమ్మేళనాల దగ్గర బాబాసాహెబ్ వెళ్తా ఉంటే ఆయన ఏమంటాడంటే, రామనామ జపంతోనే దళితుల అభ్యున్నతి ఉంది, రామనామ జపంతోనే దళితులకు పరిష్కార మార్గం ఉంది, మతం మారడం పిరికి పందల చర్య అని. మతం మారడం పిరికి పందల చర్య, మతం మారడం ద్రోహం అని చెప్తాడు. అంటే బాబాసాహెబ్కు వ్యతిరేకంగా ఆ రోజు బాబాసాహెబ్ యొక్క మిషన్ ఆపడానికి, బాబాసాహెబ్ యొక్క విజన్ ఆపడానికి, బాబాసాహెబ్ యొక్క ఉద్యమాన్ని ఆపడానికి ఒకరు తయారు చేశారు. ఆ తయారు చేసిన వారిని మన దగ్గర ఉన్నటువంటి ఇంకో ద్రోహి అతన్ని ఎత్తుకొచ్చి మళ్ళా మన బాబాసాహెబ్ పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. విషయం ఏంటంటే, ఇది కౌంటర్ రెవల్యూషన్ పాత్ లో భాగంగానే జరుగుతుంది. నేను ఒకరి మీద వ్యతిరేకతతో మాట్లాడట్లేదు. బౌద్ధం 12వ శతాబ్దంలో సౌత్ రీజియన్ లో, దాదాపు 10వ శతాబ్దంలో నార్త్ రీజియన్ లో దాదాపు ఖతమవుతూ వచ్చింది. 12వ శతాబ్దం వరకు ఇక్కడ బౌద్ధమే వెలిసింది. 12వ శతాబ్దం నుండి బాబాసాహెబ్ వరకు వైదిక బ్రాహ్మణ ధర్మం మీద ధ్వజమెత్తిన ప్రతి ఒక్కరిని అయితే వైదిక బ్రాహ్మణ ధర్మం అంతమొందించింది, లేకపోతే తనలో విలీనం చేసుకుంది. భక్తి ఉద్యమాలు వచ్చినాయి. ఏం చేశారు? సంత్ రవిదాస్ను హతమార్చారు. వైకుంఠానికి వెళ్ళాడు, దేవుడు వచ్చి తీసుకెళ్లాలని ప్రచారం చేశారు. చోకమేళను హతమార్చారు. అతని మీద అటువంటి స్టోరీనే అప్పచెప్పారు. సంత్ కబీర్దాస్ను హతమార్చారు. అంటే బ్రాహ్మణీయ వ్యవస్థ మీద ధ్వజమెత్తిన ప్రతి ఒక్కరిని వాళ్ళు అంతమొందించారు. అంతమొందించడం సాధ్యం కానప్పుడు తనలో విలీనం చేసే ప్రయత్నం చేశారు. ఆ బ్రాహ్మణీయ వ్యవస్థ మీద ధ్వజమెత్తినటువంటి వాళ్ళలో మధ్యయుగంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నాడు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూకు ఐకాన్ ఇచ్చడం జరుగుతుంది. వాస్తవానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక బుద్ధిస్ట్. అతని కొడుకు రాసిన బుద్ధభూషణ్ పుస్తకాన్ని చూస్తే, ఆ మొత్తం రాజ్యం పరిపాలన చూస్తే అర్థమవుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజును అంతమొందించడంలో వైదిక బ్రాహ్మణుడు సఫలం కాలేదు. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజును తనలో విలీనం చేసుకున్నాడు. ఏమన్నాడు? ఛత్రపతి శివాజీ మహారాజ్ కాళికాదేవి మందిరంలో పూజ చేస్తున్న సమయంలో కాళికాదేవి ప్రసన్నమై అతనికి ఒక ఖడ్గాన్ని ఇచ్చింది. ఆ ఖడ్గ సాయంతో రాజ్యాన్ని జయించాడని ప్రచారం చేశాడు. 12వ శతాబ్దం నుండి బాబాసాహెబ్ వరకు
వైదిక బ్రాహ్మణ ధర్మాన్ని ఎవడూ ఎదిరించలేకపోయాడు. కానీ యుద్ధ శాస్త్రం మీద పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అనుకున్న మిషన్ స్థాపించే వరకు ఇక్కడ ఉన్నటువంటి వైదిక బ్రాహ్మణులు అడ్డుకోలేకపోయారు. బాబాసాహెబ్ ఒకటి అనుకున్నాడు, అది చేసి వెళ్ళారు. అది రాజ్యాంగ నిర్మాణం. చూడండి, రాజ్యాంగ నిర్మాణంలో అనేక ఆటంకాలు, రాజ్యాంగ పరిషత్తులో రావడానికి అనేక ఆటంకాలు సృష్టించిన బాబాసాహెబ్ ఒక విప్లవమై బయలుదేరాడు. కానీ బాబాసాహెబ్ యుద్ధ నీతి మనకు అర్థం కాలేదు. బాబాసాహెబ్ యుద్ధ నీతి అర్థం కాలేదు కాబట్టి మనం బాబాసాహెబ్ను సరిగ్గా అనుసరించలేదు. కాబట్టి నేటికి కూడా ప్రతి 7 నిమిషాలకు మన మీద ఒక అట్రాసిటీ జరుగుతూ ఉంది. ఒకవేళ బాబాసాహెబ్ యొక్క యుద్ధ నీతి అర్థమై ఉంటే, నేను నిజంగా చెప్తున్నా, ఈ మధ్య సోషల్ కల్చర్ ఆంథ్రోపాలజీ, బయాలజికల్ ఆంథ్రోపాలజీ, జెనెటిక్ ఆంథ్రోపాలజీ మీద నేను స్టడీ చేస్తున్నప్పుడు జెనెటిక్ ఆంథ్రోపాలజీ మీద వచ్చినటువంటి నంబర్ ఆఫ్ రీసెర్చ్ పేపర్లు చూసిన తర్వాత నేను నిజంగా ఆశ్చర్యానికి లోనవుతున్నా. ఈరోజు కూడా యూదులు హిట్లర్ ఊచకోత తర్వాత యూదుల పరిస్థితి ఏంటి? మీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి కూడా తలదాచుకున్నారు. ఉండడానికి మాతృభూమి లేదు యూదులకు, ఉండడానికి ఒక మాతృభూమి లేదు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇక్కడి వరకు పరిగెత్తుకుంటూ వచ్చారు, పారిపోయి వచ్చారు. ఒక 50 సంవత్సరాల తర్వాత యూదులు ప్రపంచం మీద ఎంత కమాండ్ చేశారంటే, నేను చెప్పడం కాదు, ఈ ప్రపంచ దేశాల్లో ఏ మూలన పోయి గుండు సూదిని తీసుకున్నా అందులో మినిమం 10% ఆదాయం యూదులనే. ఒక 50 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఎట్లా పాసిబుల్ అయింది? ఈరోజు వాళ్ళ జనసంఖ్య 90 లక్షలకు దాటి లేదు. వాళ్ళకి ఎట్లా పాసిబుల్ అయింది? పాసిబుల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఆ కమ్యూనిటీ ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది, ఆ కమ్యూనిటీ ఒక ప్రయాణాన్ని నిర్ధారించింది, ఆ కమ్యూనిటీ ఒక మేనిఫెస్టోని తయారు చేసింది, దాని ప్రకారంగా జర్నీ చేసింది. ఇప్పుడు బాబాసాహెబ్ పేరు ఎత్తుతున్నటువంటి మనము మన స్వార్థ జీవితాల కొరకు బాబాసాహెబ్ పేరు వాడుతున్నాం తప్ప బాబాసాహెబ్ ప్రజలకు ఏమైనా లక్ష్యం ఉందా? చెప్పండి. ఒక ప్రయాణం ఉందా? ఒక మేనిఫెస్టో ఉందా? లేదు. వాడికి ఒక మేనిఫెస్టో ఉంది. ఇంగ్లాండ్ చొరవతో పాలస్తీనాలో భాగమైనటువంటి ఆ ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని యూదులకు కేటాయిస్తే యూదులు అక్కడే ఒక మీటింగ్ పెట్టి రానున్న కాలంలో మనం ప్రపంచాన్ని జయిస్తున్నామని ప్రకటన చేశారు. ఆలోచించండి, ఆ యూదుల కంటే 1000 రెట్లు పవర్ఫుల్ జీన్స్ మీవి. ఎందుకు? దాని సాక్ష్యం మీ చందవరం. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన రక్తం మీది. నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలను స్థాపించి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జ్ఞానాలకు మూలమే భారత విద్యాలయాలు. నలందలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? మీ ప్రాంతంలో వెలిసినటువంటి పల్లవుల రాజకుమారుడు పల్నాడు గుంటూరు ప్రాంతానికి చెందిన పాలన రికార్డెడ్ డాక్యుమెంట్స్ ఇస్తాను నేను మీకు. పల్లవుల రాజకుమారుడు ఊ చక్రవర్తి చైనాలో సంభవించినటువంటి అక్కడ ప్రబలినటువంటి ఒక రోగంతో అక్కడ ప్రజలు మరణిస్తున్నారు. ఊ చక్రవర్తి కాంచీపురం చక్రవర్తికి ఒక మెసేజ్ పంపిస్తాడు, మా ప్రాంతంలో ఒక భయంకరమైన వ్యాధి ప్రబలి ఇక్కడ ప్రజలు మరణిస్తున్నారు, ఆహారం లేమితో, సరైన పంటలు లేక ఆహారం లేమితో మేము ఇబ్బంది పడతా ఉన్నాం, ఒక మంచి పండితుడిని మీ దగ్గర నుండి పంపించండి అని అంటే, అప్పుడు రాజు తన కుమారుడిని చైనా దేశానికి పంపించడం జరుగుతుంది. అతని పేరు బుద్ధతార. 7 సెన్స్ సినిమా కూడా వచ్చింది. ఇక్కడి నుండి వచ్చినటువంటి ఆ ఒక్క భిక్షువు ఆ చైనాలో ఒక విప్లవాన్ని సృష్టించాడు. ఈరోజు షావలిన్ ఆర్ట్ ఏది కాదు,
మల్ల విద్యలు నేను ఇప్పటివరకు దాన్ని కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్లో మల్ల విద్యలు మొత్తం 16 రకాలు. 16 రకాల మల్ల విద్యలను ఒకే దగ్గర క్రోడీకరించి ఒక ఆర్ట్ను తయారు చేశాడు. దాని పేరు ఈరోజు షావలిన్ ఆర్ట్. గతంలో అది మీది మీ జీన్స్ లో ఈరోజు కూడా ఉంది. అది ఈరోజు ఒక బోధి ధమ్ముని ద్వారా చైనాలో ఒక రివల్యూషన్ వచ్చింది, చైనాలో ఒక మార్పు వచ్చింది. ఆ బోధిని ధమ్ముని ద్వారా జపాన్ ఈరోజు ప్రపంచంలో ఆర్థిక రంగంలో 2వ స్థానంలో ఎదగగలిగింది. అక్కడ వెలిసింది జైన్ బుద్ధిజం, అది బోధి ధమ్మునికి సంబంధించింది. మీ ప్రాంతంలో వెలిసినటువంటి బౌద్ధం ఇక్కడనే వెలిసినటువంటి మీ చందవరం ప్రాంతం నుండి వెలిసి దాదాపు నాకు తెలిసి ఇక్కడ పిల్లి రాంబాబు సార్ ఉన్నారు, దిగ్నాగుడు. యాక్చువల్లీ దిగ్నాగుడు ఇన్ఫర్మేషన్ కాంచీపురం ఆ ప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారని చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు మనకు. నాగా అనే పదం బ్రాహ్మణుడికి వ్యతిరేకమైన పదం. నాగరాజును హతమార్చడానికి మా కృష్ణమాదిగన్న ఉద్యమం పెట్టినట్టు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఎవరిని హతమార్చడానికి? తక్షక నాగుని హతమార్చడానికి. అసలు నాగా అనే పదమే బ్రాహ్మణుడికి ఎక్కడ వాడరాదు. ఆచార్య నాగార్జునుడు బ్రాహ్మణుడు అని చెప్పుకుంటాడు, నాగుడు బ్రాహ్మణుడు అని చెప్పుకుంటాడు. ఈరోజు బౌద్ధం బ్రాహ్మణుని ద్వారా కల్పితమైనటువంటి బౌద్ధాన్ని నేటికి కూడా మనం ప్రచారం చేస్తున్నాము. బాబాసాహెబ్ యొక్క రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ థియరీ మనకు అర్థమై ఉంటే బాబాసాహెబ్ బౌద్ధంలో ఏ పరిశోధనలు మనం చేయమన్నారో అర్థమయ్యేది. ఆ ప్రయత్నం మనం చేయలేదు. బాబాసాహెబ్ యొక్క బుద్ధుడు అర్థం కాలేదు. ఈరోజు ఇక డైరెక్ట్ బుద్ధిజం మీద వస్తాను. నేను నిజం చెప్తున్నాను. ఈరోజు దాదాపు 142,83,00,000 మంది ఉన్నటువంటి భారతదేశంలో ఆరోగ్యవంతమైన మానవుల సంఖ్య ఎంత? ఏ రోగం లేనటువంటి వాళ్ళు ఈ సమూహంలో మీరు ఎవరు ఉన్నారు? ఒక్కసారి చేయలేపండి. 3. దీని లెక్క ప్రకారము 90% ఈ దేశం వివిధ రోగాలతో బాధపడుతున్నది. దాని కారణం అన్ని మతాలు. దాని పూర్తి బాధ్యత అన్ని మతాలు వహించాలి. మతం యొక్క ఆవశ్యకత ఏమిటి? మతం ఎందుకు స్థాపించబడింది అంటే చాలా క్లియర్గా చెప్తున్నా, ఈ ప్రపంచ దేశాలు ఈరోజు సుఖశాంతులతో బ్రతకాలంటే ఒక బుద్ధుడు తప్ప ఏ మతం అప్లికేబుల్ కాదు ఈ ప్రపంచ మానవ సమాజం. ఒకవేళ జీసస్కు మహిమలు ఉంటే ఇన్ని రోగాలు ఇచ్చేవాడు కాదేమో. నాట్ ఓన్లీ జీసస్, నేను అన్ని మతాల మీద మాట్లాడుతున్నాను, ఒక మతం మీద వ్యతిరేకతతో మాట్లాడలేదు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బుద్ధుని యొక్క ధర్మాన్ని కూడా మనం చాలా సంశ్లిష్టం చేసి చెప్పడం చేత అది అర్థం కాలేదు. కాబట్టి ప్రజలు దానికి ఆకర్షణకు లోను కాలేదు. క్రైస్తవం పట్ల ఆకర్షణ జీసస్ మీద ప్రేమ, బైబిల్ మీద ప్రేమ కాదు. ఆ రోజున్నటువంటి అంటరానితనం, దానికి ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకొని స్కూళ్లను స్థాపించడం, హాస్టళ్లను స్థాపించడం, హాస్పిటళ్లను స్థాపించడం, చొరవ తీసుకోవడం చేత దిక్కు మొక్కు లేనటువంటి అంటరాని జనం అనుసరించింది. కానీ వాస్తవానికి నేడు ఇంత విజ్ఞానం డెవలప్ అయిన క్రమంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచ మానవ సమాజానికి వాస్తవానికి ఏం కావాలి చెప్పండి. బుద్ధుడిని చాలా సింపుల్, ఒక 15 నుండి 20 నిమిషాలు మొత్తం బౌద్ధాన్ని చెప్తాను మీకు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ సమాజానికి ఏం కావాలి? వాడు ఏ మతమోడైనా, ఏ దేశమోడైనా, ఏ సమాజమోడైనా, కుంటోడైనా, గుడ్డోడైనా, లావున్నోడైనా, బొక్కోడైనా, తెల్లగున్నోడైనా, నల్లగున్నోడైనా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రపంచ మానవ సమాజానికి ఏం కావాలి?
సుఖశాంతులతో కూడిన జీవితం కావాలి. అవునా? సుఖశాంతులతో కూడినటువంటి జీవితం కావాలి. సుఖశాంతులతో కూడిన లేదా ఆనందంతో కూడిన జీవితానికి విరోధం ఏమిటి, వ్యతిరేకం ఏమిటి? దుఃఖం. ప్రతి మానవ సమాజానికి వాడు ఏ మతస్థుడైనా వాడికి కావలసింది ఏమిటంటే ఆనందకరమైన సుఖ సంతోషాలతో కూడిన జీవితం కావాలి. ఆ ఆనందకరమైన సుఖ సంతోషాలతో కూడిన జీవితం ఆ మతం ఇవ్వలేదు అంటే ఆ మతం ఈ ప్రపంచ మానవ సమాజానికి అప్లికేబుల్ కాదు అని అర్థం. అంధభక్తులు అనుసరిస్తున్నారు, వెతుకుతున్నారు అక్కడ నాకు ఆరోగ్యం దొరుకుతుందా అని. ఫాస్టర్ చేయి పెడతాడా, కొబ్బరి నీళ్ళు ఇస్తాడా, కొబ్బరి నూనె ఇస్తాడా అని వెతుకుతున్నాడు. తిరుపతికి వెళ్ళి గుండు గీస్తే వస్తుందా అని వెతుకుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇది రాదు. ఇది ఎక్కడ వస్తుంది? దాని స్పష్టమైన సమాధానం 3000 సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పాడు, సుఖశాంతులతో కూడిన జీవితానికి ఆటంకం దుఃఖం, నా ధమ్మం దుఃఖ నివారణ మార్గం అన్నాడు. దుఃఖం ఎలా జనిస్తుంది? శారీరకంగా జనిస్తుంది, మానసికంగా జనిస్తుంది, భౌతికంగా జనిస్తుంది, ఇచ్చా తృప్తి జరగకపోవడం చేత జనిస్తుంది, ప్రకృతి వైపరీత్యాల మూలంగా జనిస్తుంది. ఇక ధమ్మ సాహిత్యంలో చాలా కారణాలు ఉన్నాయి, మీకు అర్థమయ్యే కారణాలే చెప్తాను. ఇప్పుడు శారీరక దుఃఖం ఏర్పడిందంటే ఇక్కడ ఒక హరిబాబు సార్ మీకే నేను ఒక వింత ప్రశ్నలో ఉండే. ప్రశ్న ఏమిటంటే, సేమ్ బిఎస్ఐ ప్రోగ్రామ్ ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి నేనే స్పీకర్ని వెళ్తున్నాను. విషయం ఏంటంటే, అప్పుడే సామ్రాజ్య దీక్ష పూర్తి అయి హైదరాబాద్ నుండి ఫ్లైట్ ఎక్కి నేను ఫ్లైట్ చేరి ఆ ప్లేస్కి వెళ్ళడానికి కరెక్ట్ టైం అవుతుంది కాబట్టి మధ్యలో రెడీ అవడం లేదని హైదరాబాద్లోనే మంచి శుభ్ర వస్త్రాలు ధరించాను. సామ్రాజ్య దీక్ష తీసుకొని ఉన్నాను కాబట్టి గుండు తీసుకొని ఉన్నాను. గుండు తీసుకొని ఉన్న తర్వాత ఫ్లైట్లో అక్కడ కలిగేటటువంటి పీడనం, నేను తిరిగేటటువంటి వాతావరణం, రెగ్యులర్గా ఏదో ఒక గ్రామం నీరు, దీంతో కాస్త ఒక వెదర్ ఎఫెక్ట్ ఉంటుంది, సైనస్ ప్రాబ్లం ఉంటుండే ఆ మధ్య. ఇవన్నీ రావద్దని ఒక పెద్ద తువ్వాలు వేసుకొని ప్రశాంతంగా పడుకున్నా. ఫ్లైట్ జర్నీ అనేకం చేసినప్పటికీ ఎయిర్ ఇండియాలో అదే రోజు నాకు మొదటి జర్నీ. శుభ్రంగా అందరికీ టిఫిన్స్ ఇచ్చేస్తున్నారు. నా పక్కోడికి ఇచ్చాడు, ముందరోడికి ఇచ్చాడు, ఇటు పక్కోడికి ఇచ్చాడు, ఎనుకోడికి ఇచ్చాడు, నాకు ఇస్తలేడు. నేను ఎమర్జెన్సీలో ఫోన్లో బుక్ చేసిన, నేనేమనుకున్నా అంటే ఫుడ్ ఆప్షన్ ఉందేమో, నేను పెట్టుకోలేదేమో అని. అందరు తింటూ ఉండగా నేను మంచిగా వైట్ కర్చీఫ్ ముఖం మీద కప్పుకొని ప్రశాంతంగా పడుకున్నా. కొద్దిసేపు తర్వాత ఎయిర్ హోస్టెస్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ సార్, జైన్ ఫుడ్ అని చెప్పింది. ఎక్స్క్యూజ్ మీ అనే ఒక కర్చీఫ్ తీసిన జైన్ ఫుడ్ అని చేతిలో పెట్టింది. ఇక ఆర్గ్యుమెంట్ చేసేది ఏంటి? ఏదో ఒక ఫుడ్ వచ్చింది కదా, తింటే పాయాని చేతిలో తీస్తున్నా. అది నోట్లో పెడితే మింగలేక కక్కలేక ఒక రకంగా ఇబ్బంది పడ్డాను అనుకోండి. వాస్తవానికి ఆదిలాబాద్ రీజియన్లో ఘాటు కారం తినే మనిషిని నేను. అటువంటిది ఉప్పు లేదు, కారం లేదు, టేస్ట్ లేదు, ఏం లేదు. ఇక దాన్ని మింగాలన్నా ఉమ్మేయాలన్నా కొద్దిసేపు అర్థం కాలేదు. మింగేసిన మైండ్లో ఒక ప్రశ్న నిర్మాణం అయ్యింది. సమణ సంస్కృతిలో జైన సమణ సంస్కృతి, బౌద్ధ సమణ సంస్కృతి. సరే, బౌద్ధ సమణ సంస్కృతిని అంతం చేయడానికి వైదిక బ్రాహ్మణుల ద్వారా కుట్రపూరితంగా వచ్చిందే జైన సమణ సంస్కృతి. దాని మీద మళ్ళీ మనం ఎప్పుడైనా మాట్లాడదాం. జైనులకు నేటికి ఆహారం ఉంటే బౌద్ధులకు ఆహారం లేదా అనే ప్రశ్న నిర్మాణం అయింది. చాలా మంది బౌద్ధ పండితులకు అడిగారు, చాలా మంది స్కాలర్స్కి అడిగారు. అమగంధ సూత్రంలో బుద్ధుడికి ఒక బ్రాహ్మణుడికి మధ్య జరిగిన చర్చ
ఆహారం ప్రాధాన్యత కాదు, మనసు ప్రాధాన్యత అని చాలామంది పండితులు సమాధానం ఇచ్చారు. ఇంట్లో వచ్చిన అన్ని ఆయుర్వేదిక గ్రంథాలు రీసెర్చ్ చేస్తున్నా. ఇక నేను ఒక కంక్లూషన్కి వచ్చాను. అమగంధ సూత్రం ప్రకారం మనసే ప్రాధాన్యం, బుద్ధుడు ఆహారానికి ప్రియారిటీ ఇవ్వకపోతే ఖచ్చితంగా బుద్ధుడి ధమ్మం దుఃఖ నివారణ మార్గం కాదు అని డిక్లేర్ చేసుకున్నాను. ఎందుకు? ఒక జీవి ఏర్పడుతున్నప్పుడు ఆహారం నుండి జనిస్తుంది. చరక సంహితలో చాలా క్లియర్గా రోగం ఎట్లా జనిస్తుంది? ఆహిత ఆహారం మూలంగా జనిస్తుంది అని అంటాడు. ఆధునిక విజ్ఞానం బ్యాక్టీరియా, వైరస్, దాని కారణాలు రకరకాలు చెప్తే చరుకుడు ఒకటే డెఫినేషన్ చెప్తాడు, ఆహితమైన ఆహారం భుజించడం చేత రోగం జనిస్తుంది. ఆ ఆహారం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? జీవకోటిలో సరైన ఆహారం భుజిస్తేనే ఆ తల్లికి అన్నం నిర్మాణం అవుతుంది. సరైన ఆహారం తీసుకుంటేనే ఆ తండ్రికి శుక్రము నిర్మాణం అవుతుంది. తండ్రి తల్లి కలయికతో గర్భంలో బీజం పడినప్పుడు సరైన ఆహారం ఉంటేనే ఆ బీజం పరిణామం చెంది పిండంగా మారుతుంది. ఆ పిండం గర్భం నుండి బయట రాగానే సరైన ఆహారం లేకపోతే అక్కడే మరణిస్తుంది. అంటే పుట్టుక నుండి మరణించే వరకు నీ జీవనంలో ఆహారం యొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఆహారం మూలంగా నాకు దుఃఖం జనిస్తుంది అన్నప్పుడు బుద్ధుడే ఒక ఆహార మార్గం చెప్పలేదు అంటే ఖచ్చితంగా బుద్ధుని ధమ్మం దుఃఖ నివారణ మార్గం కారాదు అని ఒక స్పెషల్లీ ఫోకస్ చేసి చరక సంహిత, అష్టాంగ సంగ్రహణం, అష్టాంగ హృదయం, సుశ్రుత సంహిత, జీవకుడు రాసినటువంటి బుక్స్ మన దగ్గర అవైలబుల్ లేవు. టిబెట్ ఆ రీజియన్ లో సుమారుగా 100 పుస్తకాలు జీవకుడు రాసినవి దొరుకుతాయి. అవన్నీ తెప్పించుకొని స్టడీ చేసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైంది, నేడు బ్రాహ్మణుడు వాడుతున్నటువంటి సాత్విక ఆహారం ఒకప్పటి బౌద్ధుల ఆహారం. ఇక్కడ చూడండి, దుఃఖ నివారణ మార్గమే బుద్ధుని ధమ్మమైనప్పుడు ఈ చరక సంహిత నిర్మాణమైన, జీవకుడు నిర్మాణమైన, ఇక మనం చెప్పేది ఏంటంటే బుద్ధుడు తర్వాత యూనివర్సిటీ వచ్చినాయి. కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి మన దగ్గర. బుద్ధుడు సమకాలికుడు జీవకుడు, బుద్ధుడు వైద్యుడు కూడా. బుద్ధుడి తర్వాత విద్యాలయాలు ఏర్పాటైతే జీవకుడు ఎక్కడ చదువుకున్నాడు? జీవకుడు తక్షశిలలో చదువుకున్నాడు. అతని గురువు అత్తేయ. మన బ్రాహ్మణ సాహిత్యంలో ఆత్రేయ ముని అని దొరుకుతుంది. సరే, రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ ఆ పాత తర్వాత చూద్దాం. జీవకుడు తక్షశిలలో చదువుకున్నాడు, చరుకుడు తక్షశిలలో చదువుకున్నాడు. వీళ్ళందరూ బౌద్ధ భిక్షువులే. అన్ని సాహిత్యాలు ప్రాకృతంలో ఉన్నాయి. బ్రాహ్మణుడు దాన్ని దొంగిలించి సంస్కృతంలో మార్చాడు. వీడి దొంగ. ఎందుకు? 4th సెంచరీలో వచ్చినటువంటి పాహ్యాన్ మీ పక్కన ఉన్నటువంటి నాగార్జున కొండ దగ్గర వస్తాడు. ఈ ప్రపంచంలో రస విజ్ఞానాన్ని ఈ ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టింది నాగార్జున విద్యాలయం అని రాస్తాడు. అక్కడే ఆ సంఘటన విజిట్ చేసిన తర్వాత ఆ చాప్టర్ లోనే పాహ్యాన్ ఒక స్టేట్మెంట్ ఉంటది, ఈ దేశంలో ఉన్నటువంటి బౌద్ధులు అత్యంత పవిత్రమైన ఆహారాన్ని తీసుకుంటారు అని. ఆహారం ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, నేను ఒక నాస్తిక ఉద్యమకారుడి దగ్గర వెళ్ళిన, పేరు చెప్పాను, అవమానించను. అయ్యా, బ్రాహ్మణుడి ఆహారం శ్రేష్టమా, నువ్వు నాస్తికత్వం పేరిట మోసుకొచ్చిన ఆహారం గొప్పదా అని అడిగాను. మనకు తిండి ఉద్యమాలు జరుగుతున్నాయి ఈ మధ్య కదా. పని పాట లేనటువంటి కొంతమంది, లక్ష్యం లేనటువంటి కొంతమంది తిండిపోతూ ఉద్యమాలు చేస్తారు. విషయం ఏంటంటే, నేను ఆయనకు అడిగితే, అబ్బాయి మన ఆహారమే గొప్పది. ఇక ఎవడో కవి రాసినోడు ఎద్దు కూర తిన్నోడే ఎంత ముద్దుకున్నాడే ఆ పాట అనుకున్నాడు. మొత్తం విన్నా. నేను ఒకటే మాట అన్నా, రీసెంట్లీ తిరుపతికి విజిట్ చేసిన, అక్కడ బౌద్ధ వాళ్ళు కనుగోవడానికి నేను ఒక బ్రాహ్మణుడితో చర్చ జరిపిన. మొత్తం చర్చ అయిన తర్వాత అతడికి అడిగా, అయ్యా
మీ వయస్సు ఎంత అని. 96 సంవత్సరాలని చెప్పాడు. నాలాగానే అత్యంత పెద్ద శరీరం, మిలమిల మెరుస్తున్న కళ్ళు, కాంతివంతమైన చర్మం. మరి వాడి ఆహారం మంచిది కాదు, నీ ఆహారం గొప్పదైతే 50 సంవత్సరాలు వచ్చే ముందే నీ ముండిగోక ఇరిగి మంచానికి ఎందుకు పరిమితమని అని అడిగాను. ఇక్కడ విషయం క్లారిటీకి ఏంటంటే, మనం బాబాసాహెబ్ను కూడా బుద్ధుని కూడా చాలా రాంగ్ తీసుకెళ్ళినాం కాబట్టి ప్రజలు మనతో రాలేదు. మనం మూఢ విశ్వాసాల పేరిట, నాస్తికత్వం పేరిట తిరిగి ఒక షాడిజాన్ని మాత్రమే సమాజంలో మోసుకెళ్ళాము. మన పునాదులు ఎక్కడ, మన ఆనవాళ్ళు ఎక్కడ అని వెతికే ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నంలో భాగంగానే మూల్యవాసివాద సిద్ధాంతంలో రావణుడు మా పూర్వీకుడు అనే ఒక ప్రచారం జరిగింది. నాలాంటి రాకంటే ముందు రావణ వర్ధంతులు కూడా జరుపుతున్నారు. ఆ సూడో సైంటిస్టులు ఎంత ప్రమాదకరమైన సైంటిస్టులు అంటే, రామాయణమే ఒక అబద్ధం అన్నప్పుడు రావణుడు మీ తాత ఎట్లయితాడు? ఎంత పిచ్చి ఇంటలెక్చువల్స్ను మోస్తున్నాం మనం అంటే, నేను నిజంగా ఈరోజు చాలా స్పష్టంగా అసలు మూల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఆహారం బౌద్ధానికి కాదు, ఆహారంలో ప్రాధాన్యత లేదు. అమగండ శుద్ధంగా బుద్ధుడు ఆహారం ప్రాధాన్యం కాదు, మనిషి ప్రాధాన్యం అన్నాడు అనే ఆర్గ్యుమెంట్ మనం బౌద్ధులం చేస్తున్న క్రమంలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నేడు మార్కెట్లో ఉన్నటువంటి శారీరక రుగ్మతల్లో 90% ఆహారం నుండే వచ్చినాయి. అహిత ఆహారం భుజించడం చేత వచ్చినాయి. డెఫినెట్గా బుద్ధుడు ఆహారం చెప్పాడు. నాకు ప్రశ్న నిలబడింది, జైన సమల సంస్కృతిలో వాడికి ఈరోజు ఆహారం ఉంటే నా ఆహారం ఎక్కడైందని వెతుకుతున్న క్రమంలో, పరిశోధన చేస్తున్న క్రమంలో వాస్తవానికి బౌద్ధుల ఆహారం సాత్విక ఆహారం. దీన్ని సైంటిఫిక్ గా హరిబాబు సార్ ఇనిషియేషన్ తీసుకొని మీరు ఇది చేస్తే సైంటిఫిక్ గా శాస్త్రబద్ధంగా దానికి బోర్డు అవసరం. నేను థియరీలో చెప్పలేను. ఎందుకు ఆహారం? రజగుణ ఆహారం అంటే ఏంటి, సత్వగుణ ఆహారం అంటే ఏంటి, తమగుణ ఆహారం అంటే ఏంటి, దాని బ్రాహ్మణ సాహిత్యంలో దైవిక ఆహారం, రాక్షస ఆహారం, మానవ ఆహారం అని ఎందుకు డిస్కస్ చేశాడు, దాంట్లో ఏ లక్షణాలు జనితమవుతున్నాయి, ఇవన్నీ ఆలోచించాలి. హరిబాబు సార్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒకరు నాయకత్వాన్ని అంగీకరించే గుణం మన కమ్యూనిటీలో లేదు అని. మన కమ్యూనిటీలోనే కాదు, ప్రపంచ మానవ సమాజంలో ఎక్కడో ఉండదు అది. దాన్ని అధిగమించడమే ఒక ఇంటలెక్చువల్ యొక్క పని. కారణం ఏంటంటే, ఈ సృష్టి నిర్మాణ క్రమంలో ప్రోటాన్ న్యూట్రాన్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. న్యూట్రాన్ బేస్డ్ ఆహారాన్ని తమగుణం అంటాం. ఇంకో విచిత్రం చెప్తా, అది స్టోరీ చెప్పకండి ముందు. ఒక మంచి పంట కావాలంటే ఏం చేయాలి? మీ పొలంలో ఒక మంచి పంట ఉత్పన్నం కావాలంటే ఏం చేస్తున్నాం? మంచి విత్తనాన్ని సెలెక్ట్ చేస్తాం కదా. మీ ఇంట్లో ఒక కుక్క ఉంది, దాని సంతానం మంచి సంతానం రావాలంటే ఏం చేస్తున్నాం? మంచి కుక్కతో హైబ్రిడ్ చేస్తున్నాం. మీ ఇంట్లో ఏ జంతువులు ఉన్నా దాని నుండి ఒక మంచి మేలు జాతి జంతువు కావాలంటే ఏం చేస్తున్నాం? క్రాస్ చేస్తున్నాం. ఎవరు చేస్తున్నారు ఇది? ఒక మనిషి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక మంచి ఉన్నతమైన జంతువు కావడానికి మరో జంతువుతో నువ్వు క్రాస్ చేస్తున్నావు. ఒక మేలు మంచి ఉత్పన్నం రావడానికి మంచి విత్తనాన్ని నువ్వే సెలెక్ట్ చేస్తున్నావు. మరి నీ గర్భంలో బీజం పడేటప్పుడు ఒక మేలు జాతి విత్తనాన్ని నాటుదామనే ఆలోచన ఎప్పుడన్నా మీకు వచ్చిందా? రాలేదు. ఆ సాహిత్యం కూడా బౌద్ధ దర్శనంలో కనబడుతుంది. దాని గర్భధాన ప్రక్రియ అంటాం. మీరు ఏదైతే బీజం నాటుతారో అవే ఫలాలు వస్తాయి. దానికి అందమైన ప్రక్రియ ఉంది. మీ పక్కన ఉన్నటువంటి కోనార్క్ దేవాలయం ఏదైతే ఉందో ఒరిస్సాలో, అది గర్భధాన ప్రక్రియ. ఏ కాలంలో గర్భధానం జరగాలి, ఎలా జరగాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం మూలంగా ఎలా అవుతుంది అనేది స్పష్టంగా బోధించేటటువంటి విద్యాలయం. ఇక చాలా మంది ఇంకో కన్ఫ్యూజన్లు ఏమున్నామంటే, బౌద్ధంలో బోలెడు శాఖలు ఉన్నాయి.
ఇప్పుడు ఎవరో చెప్పారు, ఎవడన్నాడు బౌద్ధ శాఖలు ఉన్నాయని? నీకు అర్థం కాకపోతే శాఖలు ఉన్నాయి, అర్థమైతే నేను నిజంగా చెప్తా. బుద్ధుడు 3000 సంవత్సరాల క్రితం సంఘాన్ని తయారు చేశాడు. మన దగ్గర మియన్మార్ నుండి ఒక బౌద్ధ భిక్షు ఉన్నారు, ఇండియా నుండి ఇంకోళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి అడగండి, మీ వినయాలు ఏమన్నా మారినాయా? ఏం మారలేదు. సంఘానికి బుద్ధుడు ఇచ్చిన 227 వినయాలే బౌద్ధ సంఘం అనుసరిస్తున్నప్పుడు అవి శాఖలు ఎలా అవుతాయి? క్రైస్తవంలో శాఖలు ఉన్నాయి, గ్రంథాలు వేరువేరుగా ఉన్నాయి. ఇస్లాంలో శాఖలు ఉన్నాయి, గ్రంథాలు వేరువేరుగా ఉన్నాయి, సంస్కృతి వేరువేరుగా ఉంది. మరి బౌద్ధంలో శాఖలు ఉంటే ప్రతి శాఖకు ప్రత్యేక గ్రంథం ఉండాలా, ప్రతి శాఖకు ప్రత్యేక వినయాలు ఉండాలా? అలా ఎక్కడైనా చూశారా? వినయాలందరికీ సమానమే. వినయ పీఠికనే వాళ్ళ రాజ్యాంగం అయినప్పుడు బౌద్ధంలో శాఖలని ప్రచారం చేసేంత మేధా సంపత్తి నీకుందా? నలంద యూనివర్సిటీ ఉంది. నలంద యూనివర్సిటీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అక్కడ? పిల్లి రాంబాబు సార్, నేను సంఖ్య మర్చిపోయినా. మన లెక్కలు వచ్చినాయి 64. మన టిబెట్ ఒక భిక్షును కలిసిన తర్వాత సుమారుగా ఒక 260 సబ్జెక్ట్స్ ఉన్నట్టు ఆయన ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేశాడు. అంటే మనం మన మన ఆర్కియాలజికల్ స్టడీస్లో 64 సబ్జెక్ట్స్. ఇప్పుడు నేనేమంటున్నా, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, నేను అక్కడ కెమిస్ట్రీ చేసిన, ఆడ ఇంకోడు బాటనీ చేస్తాడు, ఇంకోడు జువాలజీ చేస్తాడు, ఇంకోడు ఎంఏ తెలుగు చేస్తాడు, ఎంఏ ఇంగ్లీష్ చేస్తాడు. యూనివర్సిటీ అది ఉస్మానియా. సబ్జెక్ట్స్ ఏవి? ఒక యూనివర్సిటీలో ఒక భిన్నమైన సబ్జెక్టు చదివేటటువంటి వాళ్లకు భిన్నమైన ప్రాక్టీసెస్ ఉన్నాయి, భిన్నమైన ఆచారం ఉంది. ఆ భిన్నత్వాన్ని ఆ తర్వాత కాలంలో బ్రాహ్మణులు దాన్ని శాఖలుగా ప్రచారం చేశారు. బౌద్ధంలో శాఖలు ఒకవేళ ఉన్నట్లయితే వినయపీఠిక మారేది, భిక్షులకు వినయాలు మారేవి. ఇన్ని శాఖలున్నా 3000 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా వినయాలు మారలేదు అంటే దానికి కారణం ఏంటంటే అది బౌద్ధ శాఖలు కావు. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆయా సబ్జెక్టులు, ఆయా సబ్జెక్టు సాధన క్రమంలో ఏర్పాటైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వైద్య శాస్త్రం ఉంది, వైద్య శాస్త్రాన్ని అనుసరించే భిక్షులకు కొన్ని నియమాలు ఉన్నాయి. వైద్య శాస్త్రం అనుసరించే భిక్షులకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ విధంగా భిన్నమైన నియమాల చేత ఆ బౌద్ధ శాఖలో అనేక రకాల సబ్జెక్ట్స్ బోధించబడ్డాయి. కాబట్టి ఆ భిన్నమైన సబ్జెక్ట్స్ మనం ఏం చెప్పుకుంటా వచ్చామంటే ఆయా శాఖలుగా చెప్పుకుంటా వచ్చాము. మిత్రులారా, ఆలోచించే విషయం ఏంటంటే బాబాసాహెబ్ యొక్క రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ థియరీ అర్థం కాలేదు. కాబట్టి నేడు కూడా ఎక్కడైతే ఏది దొరకదో, ప్రపంచ మానవ సమాజానికి కావాల్సింది సుఖవంతమైన, ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితం ఏ మతం ఇవ్వదు. బుద్ధుడు తప్ప ఈ ప్రపంచానికి వేరే ఏ మతం కూడా సుఖ సంతోషాలతో కూడిన జీవన విధానం ఇయ్యదు. శారీరక దుఃఖం నిర్మాణం అయితే దాన్ని తొలగించడానికి ఆరోగ్య శాస్త్రం, ఆయుష్ విజ్ఞానం వచ్చింది బౌద్ధ విద్యాలయాల్లో. దాని జనకులు ధన్వంతరి ఒక బౌద్ధ భిక్షువు. ధన్వంతరి కాదు, దానికంటే ముందే జనకులు ఉన్నారు. కానీ మనం హిందూ సాహిత్యంలో చెప్తున్నాం ఆ శారీరక ఆరోగ్యం అంటే శారీరక దుఃఖాన్ని నిర్మూలించడానికి, శారీరక దుఃఖం ఏర్పడినట్లయితే దానికి వైద్య విధానం మంచి ఆయుష్ను కలిగించడానికి వైద్యం జీవనం చేసుకున్నదే బౌద్ధంలో. ఆ బౌద్ధంలో ఒక మంచి డాక్టర్ ఎవరంటే జీవకుడు. బుద్ధుని కాలంలో బుద్ధుని డాక్టర్ ఆయన. మానసిక దుఃఖం ఏర్పడినప్పుడు మానసిక దుఃఖాన్ని తొలగించడానికి ఏర్పడితే, నేను ఎప్పుడైనా తర్వాత వచ్చినప్పుడు చెప్తా, శరీర యొక్క ఆరోగ్యానికి ఆహారం కావాలి, మనసు యొక్క ఆరోగ్యానికి ఏం కావాలి? క్లోజ్ చేస్తాను సార్, 2 minutes. శారీరక ఆరోగ్యానికి ఆహారం కావాలి, మనసు యొక్క ఆరోగ్యానికి ఏం కావాలి? శరీరం కంటే మనసు 3 రెట్లు పెద్దది. డౌట్ ఉందా? మీ ఒంట్లో ఉన్న 5 లీటర్ల రక్తంలో 1/3 బ్లడ్ మీ బ్రెయిన్కే కావాలి. అంటే శరీరం కంటే 3 రెట్లు ఎక్కువ ఉన్న మనసుకి ఏం ఆహారం కావాలి? సరైన ధ్యానం. ఆ ధ్యానం లేకపోవడం చేత
మనసు అంటే చిత్తము, చిత్త క్లేశాలు, చిత్త వికారాలు, చిత్త విధులతో, మానసిక అంటే అకుశల కర్మలతో మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. రాగం, ఈర్ష, ద్వేషం, కపటం, మోహం, లోభం ఇవన్నీ లక్షణాలతో ప్రయాణం చేస్తున్న క్రమంలో ఆ మనసు యొక్క లక్షణాల నుండి జనించేదే, ఆ మనసు యొక్క లక్షణాల నుండి మానసిక ఆరోగ్యం ధ్వంసమై, మానసిక ఆరోగ్యం నుండి శారీరక ఆరోగ్యం ధ్వంసం అవుతుంది. చాలా మంది మంచి ఆహారం తీసుకుంటే 5 కిలోమీటర్లు నేను పరిగెత్తుతున్నా, వాకింగ్ చేస్తున్నా, ఇక నాకు హార్ట్ అటాక్ రాదంటే తప్పు. వస్తుంది, చాలా మందికి వస్తుంది. దానికి కారణం చెప్తా. మీకు రాగం, ఈర్ష, ద్వేషం అనే మనసుకు చెందిన 3 లక్షణాలు ఎక్కువ ఉంటే మీ శరీరంలో వాతం పెరుగుతుంది. వాతం మీన్స్ వాయువేగం పెరుగుతుంది. వాతం ఎక్కువ మొత్తంలో పెరిగితే రక్తవేగం పెరుగుతుంది, ఎక్కువ మొత్తంలో పెరిగితే హృద్రోగం వస్తుంది లేదా పైరాలసిస్ వస్తుంది. అంటే శారీరక రోగం నుండి మానసిక రోగం జనిస్తుంది, మానసిక రోగం నుండి శారీరక రోగం జనిస్తుంది. ఈ దుఃఖ నివారణ మార్గాన్ని బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పారు. నా ఆర్య అష్టాంగిక మార్గమే, ఆర్య కాదు అర్య అష్టాంగ, ఆర్య అంటే శ్రేష్టమైన, ఆర్య అష్టాంగిక మార్గమే దుఃఖ నివారణ మార్గం అన్నాడు. ఆ ఆర్య అష్టాంగిక మార్గంలో 8 మార్గాలకు 3 క్రమంలో మనం విభజించినట్లయితే శీల పాలన కింద 3 వస్తాయి, ప్రజ్ఞ సమాధి పాలన కింద 3 వస్తాయి, దాని తర్వాత ప్రజ్ఞ పాలన కింద 2 వస్తాయి. అది కాన్షియస్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ కు సంబంధించినటువంటి అవస్థలు మీకు శారీరక మానసిక దుఃఖం నుండి విముక్తి చేసి సరైన జీవన విధానాన్ని నేర్పేదే బౌద్ధం. ఆ బౌద్ధం మాత్రమే మానవ జాతికి సుఖ సంతోషాలతో కూడిన జీవనం ఇస్తుంది. కానీ ఈ ప్రపంచంలో ఏ దేవుడు ఇవ్వలేడు, ఈ ప్రపంచంలో ఏ మతం ఇవ్వలేదు. ఏ మతమోడైనా నాతో ఆర్గ్యుమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటే, ఏ వీధికైనా, ఏ ఛానల్ అయినా, ఎవడైనా నన్ను ఆహ్వానించవచ్చు. నేను చెప్తాను, ప్రపంచ మానవ సమాజానికి కావలసింది సుఖశాంతులతో ఆనందంతో కూడిన జీవితం. ఆ ఆనందంతో కూడిన జీవితాన్ని క్రైస్తవం ఇవ్వదు, ఇస్లాం ఇవ్వదు, హైందవం ఇవ్వదు, జొరాస్ట్రిజం ఇవ్వదు, ఏది ఇవ్వదు, కేవలం బౌద్ధం ఇస్తుంది. నేను నిరూపించడానికి సిద్ధము. ఇది ఓపెన్ ఛాలెంజ్, ఏ మతస్థుడైనా స్వీకరించవచ్చు, నాతో చర్చకు రావచ్చు, నేను నిరూపించడానికి సిద్ధం. సమయం చాలా ఎక్కువైంది, అధ్యక్షుల వారు సైగలు చేస్తున్నారు కాబట్టి నేను అర్థం చేసుకొని ఇంత ఓపికతో నన్ను విన్న మీ అందరికీ, దాదాపు 700 కిలోమీటర్ల జర్నీని నాతో చేయించిన ప్రత్యేకంగా హరిబాబు సార్కి, అప్పట్లో నా జర్నీ 1400 కిలోమీటర్లు, ఆదిలాబాద్ నుండి నేను వచ్చాను. ఇంత జర్నీ చేయించి, సార్ ఏమన్నా అవకాశం ఉంటే చూడండి, నేను రావడానికి ప్రయత్నం చేయను అని అన్నాను. లేదు లేదు కుదరదు, మీరు రావాల్సిందే అంటే మాట ఇచ్చాను కాబట్టి మాట తప్పే మనిషిని కాను, రావాల్సిందే. నేను ఒక బుద్ధిస్ట్ని కాబట్టి నేను చాలా కష్టపడి మార్నింగ్ 4 o'clock వచ్చిన. ఇంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మహేష్ నాగా అండ్ మొత్తం వాళ్ళ టీంకు, ఇంత చక్కగా బౌద్ధ సంఘాన్ని నిర్మాణం చేస్తున్నటువంటి వై హరిబాబు సార్కి, వాళ్ళకు సహకరిస్తున్నటువంటి ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీకి, ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి బౌద్ధ ఉపాసకులకు, ఉపాసికలకు, నన్ను ఇంత ఓపికతో విన్న మీ అందరికీ పేరు పేరున బుద్ధ వందనాలు, ధమ్మ వందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. నమో.